చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, ఎవరైతే స్టడీ కంప్లీట్ అయిపోయి అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయి పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే మటుకు వాళ్ళని అబ్రాడ్ పంపించాలనుకుంటే, అదర్ స్టేట్స్కి పంపించాలనుకుంటే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే, పిల్లలకి పాస్పోర్ట్ లేకుంటే కూడా పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల మెరిట్ని బట్టి వాళ్ళకి ఎక్కడ మంచి సీట్ వస్తుందో దాన్ని చూస్ చేసుకునే ఆఫర్ పిల్లలకి ఇచ్చి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మటుకు అటు పంపించడానికి ఒక మంచి సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు ఏంటంటే కేదార్నాథ్ అసోసియేట్స్ అనమాట. ఇది వచ్చేసి మా కరీంనగర్లో ఉంది. వీళ్ళు ఏంటంటే, పిల్లలు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మటుకు వాళ్ళ స్టడీని చూసి వాళ్ళకి ఏది బెస్ట్ చాయిస్ అని వాళ్ళు భావించి, ప్లస్ పిల్లలకు ఏది ఇష్టమో అది తెలుసుకొని అక్కడికి పంపిస్తారండి. ఏంటంటే మెయిన్ పిల్లలకు పాస్పోర్ట్ లేకుంటే పాస్పోర్ట్ నుంచి వాళ్ళు అక్కడ స్టడీ లోన్ తీసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ మొత్తం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళే తీసుకుంటారు అనమాట. ఇదే అండి కేదార్నాథ్ అసోసియేట్స్ అనమాట. సో వీళ్ళని మీరు సంప్రదించితే కనుక మీరు అడ్మిషన్ ఫీ 5,000. దాని తర్వాత ఇక మనం ఎలా అనుకుంటే అలా అనమాట. సో A to Z అనమాట. మనం ఒక పిల్లలకి భవిష్యత్తు నిర్ణయించేది ఇదే ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఈ కేదార్నాథ్ సంస్థతోనే మీరు టైఅప్ అవుతే మటుకు మీకు మంచి భవిష్యత్తు ఉంటుందండి. అంటే ఇదేంటంటే కొన్ని నమ్మించి మోసం చేసే బాపత్లు ఉంటాయి, అలా కాదండి. ఇది నమ్మకమైన సంస్థ అనమాట. కేదార్నాథ్ అసోసియేషన్స్ హోమ్ లోన్ ఇప్పిస్తారండి. అన్ని బ్యాంకులో నుంచి టైఅప్ ఉంది వీళ్ళకి. సో మనకి ఏ బ్యాంకులో నుంచి మరి మీకు అనుకున్న బ్యాంక్ ఒకటి, ప్లస్ మీకు ఆ బ్యాంక్లో రాలేదు అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర ఉన్న బ్యాంకుతోనే లింకప్ అయ్యి కూడా మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. హోమ్ లోన్ కావాలి అనుకుంటే మటుకు. సో ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు కేదార్నాథ్ సంస్థ వాళ్ళు మీకు అందిస్తున్నారనమాట. నాకు ఇందులో మెయిన్ నచ్చింది ఏంటంటే పిల్లల గురించి అనమాట. ఇవాళ రేపు ప్రతి తల్లిదండ్రులు కష్టపడితే పిల్లల గురించి అని వాళ్ళకి అప్పచెప్పాము అంటే, ఇవాళ రేపు ఏంటంటే షెడ్యూల్ బాగా బిజీ అయిపోయిందండి. ఇక్కడ అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. సో అన్నీ చూసుకోలేరు కాబట్టి వీళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు మొత్తం చూసుకుంటారు. జస్ట్ మనం కాంటాక్ట్లో ఉంటే సరిపోతుంది అనమాట. వీళ్ళు ఏది ఉన్నా కానీ వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు మీతో. వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ మీకు చెప్తూ ఉంటారు అనమాట. మీరు మట్టుకు పిల్లలు ఎవరైనా ఉంటే మట్టుకు ఖచ్చితంగా వెళ్ళాలి అదర్ స్టేట్స్ అనుకుంటే మటుకు వాళ్ళు అన్నీ పాస్ అయ్యి సో బ్యాంక్ లోన్ రావట్లేదు, వీసా రావట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మటుకు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. సో మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అని ఈ సంస్థ సార్తో మాట్లాడదాము. చూడండి కంటిన్యూ వీడియో. ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఇది అదృష్టమనే భావిస్తున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు మా బాబు కూడా ఉన్నాడనమాట, బీటెక్ అయిపోయి. సో నేను కూడా నేను కన్సల్ట్ అయ్యాను. సో మా బాబు EEE అనమాట. సో వాడి పాస్పోర్ట్కి అప్లై చేశాము. సో వాడి చాయిస్ ఏంటి అంటే అక్కడికి పంపిద్దామనే ఆలోచన అనమాట. మీలో మీ పిల్లలు ఎటు వెళ్దాము అనుకుంటే మట్టుకు వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా గైడెన్స్ ఇచ్చి పంపిస్తారని అనుకుంటున్నాను. కేదార్నాథ్ అసోసియేట్స్ పార్ట్నర్స్ విత్ KNM కన్సల్టెన్సీ ద్వారా మనం పిల్లల్ని పంపిస్తున్నాం. ఎవ్రీథింగ్ ఓపెన్గానే ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బులు ఎవరికి చేతికి ఇవ్వాల్సింది అవసరం. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సేఫ్. సో ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిందంటే నిజమే సార్? అంటే పిల్లలు ఇప్పుడు స్టడీ కోసం వెళ్తున్నారు కదా, అక్కడ జాబ్ చేయడానికి లేదంట, అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని కంట్రీస్కి జాబ్ చేయడానికి లేదు, కొన్ని కంట్రీస్ జాబ్ చేయడానికి అలౌ చేస్తుంది. మా దగ్గర మేము 30 కంట్రీస్కి 850 యూనివర్సిటీస్కి 55,000 కోర్సెస్కి ప్రాసెస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా పిల్లోడు స్టూడెంట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కంట్రీని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఉంటుంది. వాళ్ళ ట్యూషన్ ఫీ కానీ, లివింగ్ ఛార్జెస్ కానీ, లేకపోతే మనకి పార్ట్ టైం జాబ్ దొరకడం కానీ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవడమా, లేకపోతే పార్ట్ టైం చేసుకోవడమా అనేటి అన్నీ కూడా కంట్రీ టు కంట్రీ, యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిఫర్ అవుతాయి. కాబట్టి మేము అన్నీ కూడా ఓపెన్గా డిస్కస్ చేసి అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేసిన తర్వాతనే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అదే.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క స్టూడెంట్కి ఎంత అవుతుంది సార్ అప్రాక్సిమేట్? అంటే ఫర్ చూసిన వాళ్ళు అనుకుంటారు కదా ఇంత అవుతుంది అంత, అంటే మీ ఛార్జ్ ఇంత అవుతుంది అంటే కొంచెం ఎక్కువ చెప్పినా పర్లేదు, తక్కువ అయితే అవసరం లేదు, తక్కువ చెప్పి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు. మేమైతే అడ్మిషన్ వరకు ఓకే ఫస్ట్ 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. ఓకే అడ్మిషన్ వచ్చే వరకు ఏం ఛార్జెస్ తీసుకోం. లాస్ట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత అంటే F1 ఫామ్ వచ్చిన తర్వాత I-20 వచ్చిన తర్వాత ఇంకొక 5,000 ఇవ్వాలి మాకు ఓకే మా సర్వీసెస్కి 10,000 రూపీస్. దాని తర్వాత వచ్చే సర్వీసెస్ అన్నిటికి కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఉంది, ఓకే ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ చేయిస్తాం, ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాం, అది బ్యాంకు నుంచి ఇప్పించేస్తాం, దానికి ఏం ఛార్జెస్ లేదు. ఓకే మీరు ఫ్లైట్ టికెట్స్ అంటారు, ఫ్లైట్ టికెట్స్ వాళ్ళు ఎక్కడైతే మేము ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తోటి టైఅప్ ఉంది కొన్ని కంపెనీస్ తోటి, వాళ్ళతోటి బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాం, దానికి కూడా మేమేం సర్వీస్ ఛార్జెస్ వేయట్లేదు. కొన్ని ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ అక్కడ పోయిన తర్వాత అకామిడేషన్ ఇస్తాం, అకామిడేషన్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కంట్రీ టు కంట్రీ సిటీ టు సిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ సిటీలో కూడా బిల్డింగ్స్ యొక్క స్ట్రక్చర్స్ని బట్టి ఈ లొకాలిటీని బట్టి ఛార్జెస్ చెప్పబడతాయి, లివింగ్ ఛార్జెస్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళు కన్విన్స్ అయితే అక్కడ పంపిస్తాం, దానికి కొంత ఛార్జ్ చేస్తాం. మిగతా విషయాలు ఏంటంటే మనకు స్లాట్ బుకింగ్స్ కానీ ఇన్ ప్రాసెస్ ఆఫ్ వీసాకు వచ్చే దానికి మేము ఛార్జెస్ కూడా వేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళే పిల్లలకి ఫ్రీగా మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. అక్కడ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఫేస్ చేయాలి, టెక్నిక్స్ ఏముంటాయి, ఏం అడుగుతారు, ఒక 4-5 సిట్టింగ్స్లో మాక్ ఇంటర్వ్యూ విత్ వీడియో దాంట్లో తీసుకుంటాం, వర్చువల్ ఇంటర్వ్యూస్ లాగా తీసుకొని మాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఇంటర్వ్యూకి పంపిస్తాం. మా దగ్గర వచ్చిన సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 99% ఇంటర్వ్యూలో ఫెయిల్ మాత్రం అవ్వట్లేదు. స్లాట్స్ ఒకటి ప్రాబ్లం ఉంది యూఎస్ఏకి, ఆ స్లాట్ బుకింగ్స్లో డిలే అవుతుంది. ఆ స్లాట్ బుకింగ్స్ యూఎస్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. దాన్ని బట్టి మనము అకార్డింగ్ టు దట్ ట్రైన్ చేస్తాం, పంపిస్తాం. బేసిక్గా ఇప్పుడు ఏమైందంటే లైబ్రరీ ఇంకో 4 కంట్రీస్ మాకు జాయిన్ అయినాయి మా ప్రాసెస్లో. ఇటలీ అండ్ జర్మనీ, తర్వాత దుబాయ్, స్విట్జర్లాండ్, ఈ 4 కంట్రీస్కి ఫాస్ట్గా మనకి ప్రాసెస్ అవుతుంది. పర్టికులర్లీ ఇటలీ అండ్ స్విట్జర్లాండ్ మాత్రం ఎవ్రీ 2 monthsకి అడ్మిషన్స్ తీసుకుంటుంది. MBA ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని వాళ్ళు 5 months కోర్స్ ఇస్తున్నారు. 5 months తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్లో కూడా వాళ్ళు స్టైఫండ్ ఇస్తున్నారు అరౌండ్ 2 to 2.5 lakhs. కాబట్టి ఏంటంటే పిల్లలకి ఎర్లీగా ఎర్నింగ్ స్టార్ట్ కావాలనుకున్న పిల్లలకి ఈ కంట్రీస్కి వెళ్ళొచ్చు అని మేము సజెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ దుబాయ్లో అయితే కూడా మనకి సివిల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, మేనేజ్మెంట్ సైడ్కి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఏంటంటే పీజీ చేసుకోవచ్చు, ఎంఎస్ చేసుకోవచ్చు. ఆ ఎంఎస్ చేసుకునే దగ్గర యూనివర్సిటీ క్యాంపస్లు అవుట్ సైడ్ నుంచే, యూకే నుంచి, యుఎస్ఎస్ నుంచే క్యాంపస్లు ఓపెన్ అయినాయి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే దుబాయ్ అంటే ఏదో లేబర్ కంట్రీ అనుకుంటున్నాం, కానీ అలా కాదు. ఇప్పుడు చేంజ్డ్ కంట్రీ, దుబాయ్ ఈజ్ అడ్వాన్స్డ్ కంట్రీ. అక్కడ పోయిన తర్వాత మనకి ఏంటంటే MBA 1 year కోర్స్ ఉంటుంది. 1 year కోర్స్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వాళ్ళు అఫీషియల్గా అలౌ చేస్తున్నారు. దాన్ని మనం 2 years కన్వర్ట్ చేసుకొని ఫుల్ టైం జాబ్ చేస్తూ పార్ట్ టైం కూడా మన MBA కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుబాయ్కి వెళ్ళి ఒక 1 year అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు USA వెళ్ళొచ్చు, UK వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు. అక్కడ PROs కానీ అక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ హెల్ప్ ద్వారా మనం బయటకు వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి మంచి అవకాశం ఏంటంటే 1 year మనం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ 1 yearలో ఒక కోర్స్ కంప్లీట్ చేస్తున్నాం, 1 yearలో ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం అక్కడ నుంచి వెళ్తే మన ఇండియా నుంచి వెళ్ళే పీపుల్ కంటే అక్కడికి వెళ్ళే వీసా మనకి పాసింగ్ ఆఫ్ వీసా ఈజీగా అవుతుంది అక్కడ. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఓన్లీ స్టడీ చేసిన పిల్లల్ని పంపిస్తారా? అదర్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు అంటే స్టేట్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకోవాలి, అలా ఆ టైప్ వాళ్ళని కూడా పంపిస్తారు? లేదు, అలా లేదండి. ఎడ్యుకేషన్ పర్పస్లోనే పంపిస్తున్నాం. ఓన్లీ ఫర్ అడ్మిషన్. ఇన్ని చేస్తే అసలు టైం ఎలా సెట్ అవుతుంది సార్? టైం అందరికీ భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఫంక్షన్ చేసేట్లనే ఉంటుంది. నేను ఎక్కువ మూవ్ కాను.
ఇక్కడే ఉంటాను. ఓకే ఇట్లాంటి అన్ఎంప్లాయిడ్స్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఓకే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గైడ్ చేస్తూ ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పచెప్తున్నాను. ఓకే వాళ్ళ ప్రొడక్టివ్ బేస్డ్ తోటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది. టీమ్ వర్క్ అనమాట. టీమ్ వర్క్ సింగిల్ యాక్చువల్లీ మీరేం చేశారు సార్? అంటే మీ ఏజ్ గ్రూప్కి అంటే ఇది సెట్ అవుతుందా? ఏజ్ అనేది ఒక నంబర్ అమ్మా. ఏజ్ అనేది ఓన్లీ నంబర్. ఓకే నేను నవ్ ఐఎమ్ మై ఏజ్ ఇస్ 62 years. 62 years రన్ అవుతుంది. బట్ ఐఎమ్ వర్కింగ్ విత్ 26 years ఆఫ్ ఏజ్ గ్రూప్. ఓకే అంటే మైండ్లో అలా 26 అనుకొని వర్క్ చేస్తే ఏజ్ రానివ్వద్దు మైండ్లోకి మనం వర్క్ చేస్తున్నాం అంతే. ఓకే మీరేం చేశారు? నేను నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అమ్మా, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే 1982-84 బ్యాచ్. ఓకే అది కంప్లీట్ చేయగానే నేను పార్ట్ టైం లెక్చరర్గా కూడా వర్క్ చేశాను. ఓకే దాని తర్వాత ఎల్ఐసిలో అసిస్టెంట్గా జాయిన్ అయినాను 1987లో. ఓకే తర్వాత గ్రూప్స్ కూడా మనం అటెండ్ అయినాం, కానీ మనకు తెలుసు ఓకే పిఎస్సి వాళ్ళ గ్రూప్స్ ఒక్కొక్కటి పంచవర్ష ప్రణాళిక లాగా, దాంట్లో కూడా నేను ఒక బాధితుడిని. ఓకే కానీ అట్లా అనుకోలేదు. 87లో నాకు ఎల్ఐసి అవకాశం ఇచ్చింది. 87లో అసిస్టెంట్గానే రిక్రూట్ అయ్యాను. అసిస్టెంట్ నుంచి మళ్ళీ నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా వెళ్ళాను. ఒక్క దగ్గరగా ఉండలే. ఎవ్రీ మూమెంట్ నేను మూవ్ అవడానికి ప్రయత్నించాను. అంటే ఒక్కొక్క సెకండ్ మీరు యూటిలైజ్ చేసుకున్నారు మీ లైఫ్ లో. దాంట్లో కూడా జాబ్లో చేసేటప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఏముంటుందనే ఆలోచనతోటే ఉండేవాడిని. నేను ఈవెన్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తూ కూడా టెంపరీగా కొంతకాలం క్యాష్ కూడా డీల్ చేశాను, క్యాషియర్గా కూడా వర్క్ చేశాను. దాని నుండి మళ్ళీ నేను డెవలప్మెంట్ ఆఫీసర్కి వెళ్ళాను. డెవలప్మెంట్ ఆఫీసర్గా నాకు ఫస్ట్ పోస్టింగ్ తాండూరు ఇచ్చారు. బాగా రిమోట్ ఏరియా అండ్ కర్ణాటక బార్డర్లో లేబర్ ఏరియాలో వేశారు. దాంట్లో కూడా అంటే మనము ఇంట్రెస్టెడ్గా వెళ్ళాను కాబట్టి దాంట్లో సక్సెస్ అయ్యాను. అక్కడ 6 years వర్క్ చేశాను. 6 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మళ్ళీ ఆన్ రిక్వెస్ట్ కరీంనగర్ వచ్చాను. ఇక్కడ ఒక 25 years కంప్లీట్ చేస్తాను. టోటల్గా 36 years ఎల్ఐసిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మళ్ళీ నేను ఒక ఆర్గనైజేషన్ చిన్నగా స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి నేను 5th May 2023లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు ఒక 10 కోట్ల టర్నోవర్ చేశాము. లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఒక 10 కోట్ల టర్నోవర్ చేశాము. ఒక 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. దీంతో ఆగకుండా ఈ సంవత్సరం ఒక 50 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 50 మంది అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక సపోర్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందమ్మా. పిల్లలకి మనం సపోర్ట్ చేస్తూ ఎర్నింగ్ చేయడంలో సంతృప్తి ఉంటుంది. వేరే రకంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎర్నింగ్ చేయడానికి. నేను అది ఎంచుకోలేదు, దీంట్లోకి వచ్చాను. నిజాయితీ సర్వీస్ కమ్ ఇన్కమ్. ఓకే మళ్ళీ ఇది బెస్ట్ సర్వీస్ అన్నమాట. అంటే పిల్లలకి ఈ ఫాస్ట్ లైఫ్ లో కూర్చున్న దగ్గర మరి టకటక పనులు అయిపోతుంటే అప్పచెప్పేస్తారు చూడండి, అలా అనమాట. మీకు ఒక స్టూడెంట్ అప్పచెప్పేస్తే మొత్తం మీరు చేసేస్తారు అంతే. సో మదర్ ఫాదర్ ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ వచ్చే వరకు కూడా అడ్మిషన్ ఏంటి అక్కడ పోయి జాయిన్ అయ్యే వరకు కూడా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ పేరెంట్స్కి తెలుస్తుంది, స్టూడెంట్కి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, మా పై అధికారులకు కూడా తెలుస్తుంది. క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనం వెళ్తాం, పిల్లోని పంపిస్తాం, లేదా పేరెంట్ వెళ్తాడు, ఓరల్ డిస్కషన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తారు, మనకేదో అర్థం అవుతుంది. మీరు చెప్పిన అనడము, మేము చెప్పిన అనలేదు, ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉన్నాయి. ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఉంటుంది. పేరెంట్స్ హ్యాపీగా ఉండొచ్చు, మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఏంది మనకి క్లియర్గా కనపడేటట్లుగా ఉంటుంది. ఏదున్నా బ్లాక్ అండ్ వైట్లో కనపడతా ఉంటుంది. కాబట్టి మాకేంటంటే ఎక్కడ మనం తప్పు చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎవరు కాదు, తప్పు మాట్లాడినా రికార్డ్ అవుతుంది. స్టూడెంట్ ఏదైనా పొరపాటున చెప్పినా వాళ్ళది ఎక్స్క్యూజ్ అవుతుంది, కానీ ఇన్స్టిట్యూషన్లో హెడ్గా మాకు ఎక్స్క్యూజ్ ఉండదు. కాబట్టి మీరు ఏం చెప్తే అదే ఫైనల్ కదా సార్. అంతే. కాబట్టి ఏంటంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో గ్రూప్ డిస్కషన్స్ తోటే వెళ్తుంటాం మేము. సో సక్సెస్ అనేది కూడా చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. కరీంనగర్ అనేది ఇంకా కరీంనగర్ సెంటర్ ఇంకా పికప్ కాలేదమ్మా. మేము ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. వాగ్దేవి కానీ, వాగేశ్వరి కానీ ఫార్మసీ కాలేజీలో, తర్వాత విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో, కిడ్స్ హుజరాబాద్ కాలేజ్లో కూడా. తర్వాత రీసెంట్లీ డిగ్రీ చేసిన పిల్లలకు కూడా ఫారిన్ అబ్రాడ్ అవకాశాలు ఉన్నాయి. చాలా మంది పిల్లలకి డిగ్రీ చేసిన పిల్లలకి అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలియదు.
అదే కాబట్టి ఏంటంటే నిన్న వివేకానంద డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్లో కూడా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి మా చిన్నరాజు గారి హెల్ప్తో ఓకే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. దాంట్లో కూడా పిల్లలు మంచి ఒక 150 మంది పిల్లలు వచ్చారు, మీటింగ్ అటెండ్ అయ్యారు. ఓకే దాన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇక ముందు కూడా ఈవెన్ జగిత్యాల, కోరుట్ల ఇట్లాంటి డిగ్రీ కాలేజ్ పిల్లలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మేము మా యొక్క సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. దాంట్లో మీ వంతు కృషి కూడా మాకు ఉంది కాబట్టి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాజ్ ఎ రిటైర్డ్ అయ్యి ఉండి కూడా ఈ ఏజ్లో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి దానికి ఏదైనా కష్టం ఇష్టంతో చేస్తే ఏ కష్టం ఉండదు సార్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అదే వర్తిస్తుంది. మిమ్మల్ని చూసి కూడా నేర్చుకోవచ్చు కదా సార్. సో అందరూ పిల్లలు ఎవరున్నా కానీ ఈ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఇన్ కేదార్నాథ్ అసోసియేషన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.